రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా వెండర్ సిస్టమ్ ద్వారా ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకి కట్టబెట్టడం పట్లయితే మాత్రం ఇంతవరకు మండిపడుతున్న పరిస్థితి మనం చూసాము. ఇదే నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టులో కూడా వాయిద్యం అయితే చేశారు. దీన్ని అయితే మాత్రం ఈరోజు అనుకూలంగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఉన్నటువంటి అధికారులకు ఈరోజు ఫిర్యాదు ఇస్తూ వాళ్ళకి ఒక మెమరాండం కూడా ఇవ్వడం పట్లయితే జరిగింది. దీని క్రమంలోనే మనతో పాటు మాట్లాడడానికి ఆ గ్రామీణ స్థాయి నుంచి అయితే మాత్రం వచ్చినటువంటి నాయకులతో పాటు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే హైకోర్టు అయితే అనుకూలంగా మీకైతే తీర్పునైతే ఇచ్చింది, దీని పట్ల ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారంటే ఇది దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల్లో పార్లమెంట్ లేదని ఒక మంచి చట్టం వచ్చిందంటే ఉపాధి హామీ చట్ట పథకం. ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప చట్టం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా, పల్లి ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధులు పార్టీ కార్యకర్తలకు వెండార పేరుతో ఇస్తూ ఆ నిధులను దోచుకు తినడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకిస్తూ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పోరాటం చేయడం జరిగింది. ఈరోజు ఇది ప్రజా విజయంగా ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని రక్షించే విధంగా ఈరోజు కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ కోర్టు తీర్పును అమలు చేయమని చెప్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఛాంబర్ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు. దీన్ని పరిశీలించి తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా సరే ఆ తప్పుని తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఏదైతే పెంట చెప్పుగా ఉందో ఇప్పటికైనా ఈ తప్పుని తెలుసుకొని ఇటువంటి నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని, ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో దాన్ని స్పష్టంగా క్లియర్గా ఆ చట్టాన్ని అమలు చేయమని కోర్టు ఇచ్చిన డైరెక్షన్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాని పక్షంలో మరలా ఏమైనా సరే చట్టాన్ని వైలేట్ చేస్తే టెక్నికల్గా ఏదైనా మరలా ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఏదైనా అధికారులు మరలా తప్పుడుగా ప్రవర్తిస్తే దీన్ని మరలా కోర్టులో మేము న్యాయ పోరాటం చేస్తాం. అటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులు కూడా అప్పుడు కోర్టులో దోషులుగా నిలబెడతాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అప్పటికి ఏమైనా ఈ ప్రభుత్వం వినకపోతే ప్రజా కోర్టులో కూడా ఈ ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెడతాం. అప్పటికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాం. ఇది న్యాయం జరిగే వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, కొత్తగా వచ్చినటువంటి వెండర్ సిస్టమ్ దీని పరిస్థితి ఏంటి? ఈరోజు ఎటువంటి మీకు ఆందోళన చేపడుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వెండర్ సిస్టమ్? యాక్చువల్గా ఈ వెండార్ సిస్టమ్ యాక్చువల్గా ఇది వరకు గత ప్రభుత్వంలోనే ఈ వెండార్ని సర్క్యులర్ తీసుకొచ్చి జీవో ద్వారా ఏం చేశారంటే సచివాలయం బిల్డింగ్లు, వెల్నెస్ సెంటర్లు అవి కట్టేటప్పుడు, ఎందుకంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చాలా కష్టంగా ఉండేది. ఆ కష్టంగా ఉన్న పంచాయతీలకి ఆ టైంలో ఈ సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటీరియల్ కానీ సప్లై చేయడం కోసం కేవలం డైరెక్ట్గా పంచాయతీ అనుమతితో మాత్రమే ఆ వెండార్ని క్రియేట్ చేసే అవకాశాన్ని వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే అటువంటి సిస్టమ్ అంతా తీసేసి ఎవరైతే పచ్చ చొక్కా వేసుకుంటారో ఆ కార్యకర్తల చేత వాళ్ళకి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా, వాడికి అనుభవం ఉందా లేదా, వాడికి ఏమీ తెలుసుకోకుండా వాళ్ళ చేత పనులు చేయిస్తూ నాణ్యత లేని వర్కులన్నీ చేయిస్తూ కూడాను ఈరోజు ప్రజా ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏమైతే చెప్పారో పంచాయతీ వ్యవస్థను కాపాడుతాను, ఇవి చేస్తాను, అవి చేస్తాను, నిర్వీర్యం చేస్తారు. అయ్యా, మీరు సనాతన ధర్మాన్ని కాపాడమే కాదు, ముఖ్యంగా గ్రామ పంచాయతీలను కాపాడండి, గ్రామాల్లో ఉన్న ప్రజలని కాపాడండి. ఇటువంటి వ్యవస్థను నాశనం చేయకండి. ఈ వెండార్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు పచ్చ చొక్కాలు కార్యకర్తలకి జేబులు నింపే పనులు ఆపేసి నిజంగా ఏదైతే ఉపాధి హామీ చట్టం ఉందో కోర్టు ఏదైతే చెప్పిందో, కోర్టు ఈరోజు క్లియర్గా చెప్పింది 50% పనులు పంచాయతీలు మాత్రమే చేయాలి, మిగతా 50% పనులు మండలంలో ఉన్న మిగతా ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ ద్వారా కానీ చేయాలని చెప్పింది తప్పితే కానీ పచ్చ చొక్కా కార్యకర్తలు చెప్పాలని చెప్పలేదు. ఇటువంటిది దీని మీద మా మామిడపల్లి గారు చెప్పిన విధంగా మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అధికారులు ఇవి పెడచెవిని పెట్టి మాకు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిందే, ఈ ప్రభుత్వం చెప్పిందే శాసనంగా చేస్తే కోర్టులు న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక ఆర్డర్ వచ్చింది. దీని మీద మరలా పోరాటం చేస్తాం, వదిలే ప్రసక్తి లేదు, పంచాయతీ వ్యవస్థను కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తాం. మీరు చెప్పండి, ఈరోజు చూసుకుంటే మీకు అనుకూలంగా అయితే హైకోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది. ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారేంటి? ఇది గ్రామ పంచాయతీలకి స్వేచ్ఛని ఇవాళ కూటమి ప్రభుత్వం హరించింది. దాన్ని మా సర్పంచుల సంఘం, స్థానిక సంస్థల సంఘ ప్రతినిధులు హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇది ఉపాధి హామీ చట్టం అనేది 2005లో ఆవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కనీత వేతనం ఇవ్వాలి, పేదవాళ్ళకి 100 రోజులు పనులు కల్పించాలన్నటువంటిది వేజ్ కాంపనెంటు, తద్వారా మెటీరియల్ కాంపనెంటు 40% ఇచ్చి గ్రామాల్లో ఏదైతే పూజ్య మహాత్మా గాంధీ గారు కన్నటువంటి కళలో గ్రామ స్వరాజ్యం తీసుకుని గ్రామాల అభివృద్ధి చెందాలని
40% మెటీరియల్ కాంపొజిషన్ గ్రామాలను అభివృద్ధి చేయడానికి అది గ్రామ పంచాయతీల ద్వారానే చేయాలని చెప్పేసి నిర్దేశంగా ఆ చట్టంలో పేర్కొనబడింది. అయితే ఈవేళ కూటమి ప్రభుత్వ అధికారులు ఏంటంటే మెజారిటీ 90% గ్రామ పంచాయతీ సర్పంచులు స్థానిక సంస్థలు అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా అభిమానులు ఉండడం వల్ల దీన్ని నిర్వీర్యం చేయడానికి వెండార్ సిస్టమ్ ద్వారా దాన్ని చట్టాన్ని కొద్ది వక్రబాక్యం చెప్పేసి వాళ్ళు అనుగుణంగా చేస్తున్నారు. అసలు వెండార్ అనేది ఏమిటంటే ఏదైనా ఒక రోడ్డు కానీ ఒక సిమెంట్ రోడ్డో లేకపోతే ఒక తారు రోడ్డో బిల్డింగో కట్టాలంటే దానికి సంబంధించిన మెటీరియల్ని ప్రొక్యూర్ చేయాలనేటప్పుడు ఆథరైజ్డ్ పర్సన్స్ సిమెంట్ అంటే సిమెంట్ డీలర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ కానీ, అలాగే మెటీరియల్ అని అంటే క్రషర్స్ దగ్గర నుంచి మరి మెటల్ సప్లై, అలాగే ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ కంపెనీసు, అలాగే మరి ఏదైతే లేబర్ కావాలంటే లైసెన్స్డ్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కానీ లేదా స్కిల్డ్ లేబర్ దగ్గర నుంచి కానీ వాళ్ళు తీసుకోవాలి. ఎవరైతే వీటిని జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారు దీనికి టెండర్స్ కాల్ఫర్ చేయాలి. ఎవరైతే తక్కువకు సప్లై చేస్తూ ఉంటారో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ జిల్లా అంతా వీళ్ళ ద్వారా సప్లై చేసుకోమని చెప్పే పరిస్థితి ఉంది. అలాగే మండల స్థాయిలో ఎంపీడీఓ ప్రోగ్రామ్ ఆఫీసరు, మండల స్థాయిలో ఏ వర్కులకు ఉన్నా సరే ప్రోగ్రామ్ ఆఫీసరు టెండర్స్ కాల్ఫర్ చేసి కొటేషన్ పిలిచి లోయెస్ట్ కొటేషన్స్ ద్వారా అప్రూవల్ చేసి వారి దగ్గర నుంచి సంబంధిత గ్రామ పంచాయతీలకి ఈ మెటీరియల్ సప్లై చేయడం అనేది తాలూకా వెండార్ తాలూకా సిస్టమ్. దాన్ని మానేసి వక్రభాష్యం చెప్తూ ఒక రామయ్యనో ఎల్లయ్యనో పుల్లయ్యనో తెలుగుదేశం కార్యకర్తని వీళ్ళ వెండార్గా చేయడం అనేది తప్పు. ఆ విషయాన్నే మేము కోర్టులో ఛాలెంజ్ చేసాం. హైకోర్టు గౌరవ ఉన్నత న్యాయస్థానం ఏంటంటే మేము చేసే పిటిషన్ని ఎలో చేస్తూ దానికి ఏదైతే చట్ట ప్రకారం అమలు చేయమని చెప్పింది దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము ఇచ్చాం. దాని మీద పరిశీలిస్తామని చెప్పారు. వారు దీన్ని అమలు చేయకపోతే ఖచ్చితంగా జిల్లాలో అందులో సర్పంచులతో కూడా మీటింగ్ పెట్టి ఉద్యమ స్ఫూర్తితో పెట్టి అలాగే జిల్లా సర్పంచుల సంఘం తరపున కూడా మరి రాష్ట్ర సర్పంచ్ సంఘం తరపున కూడా మరి ఉన్నత న్యాయస్థానంలో ఇది అమలు చేయలేదని చెప్పేసి క్రమశిక్షణా చర్యలకి అంతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అధికారుల మీద వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే రెడ్డి, ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, చూసాం కదా ఏదైతే ఈరోజు ఉన్నటువంటి వెండర్ కోడ్ సిస్టమ్ అయితే మాత్రం 2005 గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టానికి అయితే మాత్రం తూట్లు పొడిచే విధంగా అయితే మాత్రం ఈరోజు ఉన్నటువంటి కూటమి నాయకులు అయితే చేస్తున్నారని మనతో పాటు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గ్రామీణ స్థాయిలో ఈరోజు వచ్చినటువంటి ప్రతి వర్క్ను కూడా ఏదైతే ఈ కూటమి నాయకులకు సంబంధించిన వాళ్ళకే జోబీలు నింపే ప్రయత్నం చేస్తుందో తప్ప కానీ అక్కడ గ్రామీణ స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా అయితే మాత్రం చేయట్లేదని కూడా మరొక వైపు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి హైకోర్టులో వాయిదా వేసిన దీనికైతే మాత్రం మనకు అనుకూలంగా వచ్చింది. దీన్నైతే మాత్రం మళ్ళీ గ్రామీణ స్థాయిలో అవలంబించకపోతే మాత్రం మేమైతే న్యాయ పోరాటానికి అయితే మళ్ళీ దిగుతామని కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.